మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొని రమ్మన్నాను. సో, ఈరోజు మా పిన్ని వాళ్ళొస్తున్నారు. సో, వాళ్ళ కోసం చికెన్ కర్రీ చేద్దామని చెప్పి, సో, వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. సో, అంతా బానే ఉంది. సో, వాష్ చేస్తుంటే చూసాననమాట. చికెన్ అయితే కట్ చేయకుండా ఇచ్చేశారు. సో, ఇంకా రిటర్న్ వెళ్దామని చెప్పి మా హస్బెండే ఇంటి దగ్గర కోసేశారనమాట. చాలా సేపే ట్రై చేశారు. ఫస్ట్ అయితే చాక్‌తో కట్ చేశారు. తర్వాత మెల్లిగా కత్తిపీటతో అయితే కోసేశారు. సో, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? సో, సింపుల్‌గా అయితే చేసేస్తా చూసేయండి. సో, ఫస్ట్ బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం జీడిపప్పు, అలాగే ఆనియన్స్, టమాటో వేసుకొని మంచిగా ఫ్రై చేసేయండి. సో, అవి బాగా ఫ్రై అయ్యాక చికెన్ అయితే వేసుకోండి. సో, నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. సో, అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. సో, చికెన్ నుంచి వాటర్ అంతా బయటకొచ్చాక అందులో అయితే కారం వేసుకోండి. సో, నేనైతే కారం గట్టిగానే వేశాను. ఎందుకంటే మాకు చాలా స్పైసీగా ఉండాలి. కారం కూడా వేసుకున్న తర్వాత చికెన్ అయితే బాగా మగ్గనివ్వాలి. సో, వాటర్ అంతా కూడా బయటకొచ్చాక అయితే ఇలా కొంచెం వాటర్ వేసుకొని అయితే చికెన్‌ని ఉడకనివ్వాలి. సో, చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకేముంది కొంచెం జీడిపప్పు, కరివేపాకు, చికెన్ మసాలా వేసుకొని దించేసుకోవడమే. సో, దీనికి కాంబినేషన్‌గా అయితే వడలు చేశాను. సో, ఇందులో చికెన్ కర్రీ వేసుకొని తింటే అబ్బబ్బా! టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.